Praise the Lord. Greetings to all in the matchless and the loving name of Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయమందు ప్రభు పేరిట మిమ్మల్ని కలుసుకున్నటకు క్రిస్మస్ ఆనందాన్ని ముందు పంచిపెట్టడానికి దేవుడిచ్చిన గొప్ప కృపా ధన్యత భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ రండి సమయంలో మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ in this precious time of the joy of Christmas. Let's start with a word of prayer. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఎడ్ల మీరు చూపించిన గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో అనేక సందర్భాల్లో అనేకమైన సమస్యలు గుండా, శోధనలు గుండా, సతమతలు గుండా వెళ్తున్న మా జీవితాలకు నానా వీటన్నిటిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు నీవేనయ్యా, విమోచకుడు నీవే తండ్రి. అందరిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, నాన్న ఈ లోకానికి మీరు సంతోషాన్ని పంచిపెట్టడానికి వచ్చిన నాని యొక్క అద్భుతమైన గడియను బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో పాప పంకెళ్ళ జీవితాలతో ఉన్న మా జీవితాలను నాన్న పవిత్రులుగా మార్చడానికి ఆ పరమును వీడి ఈ లోకానికి వచ్చావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యు లెఫ్ట్ ప్రెషియస్ హెవెన్, గ్లోరియస్ థ్రోన్ in order to save a sinner like us. Father God, you gave us wonderful gift of salvation. Thank you, Master. In a life which is filled with a lot of sorrows, and you gave us the joy, the brightest joy in our lives. Thank you, Father. తండ్రి, ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. స్వరాన్ని వినిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరలోక ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క రాకను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకను మనం అనుభవిస్తూ ఎంత ధన్యకరమని ఆ దినాల్లో ఆ శుభవార్తను తెలియజేసిన దూతలు పాటలు పాడాయి. ఏంజల్ sang and glorified God for the greatest salvation and the greatest gift what God has given for us. అదే రీతిగా గొర్రెల కాపరులు అయితే నాట్యాలు చేస్తూ ప్రతి గణాలతో అనేక మందికి ఆ శుభవార్తను తెలియజేశారు. ద సేమ్ వే షెపర్డ్స్ దే షేర్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ ఆఫ్ ద సేవియర్ హ్యాస్ కమ్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్ అండ్ డాన్సింగ్. తూర్పు దేశపు నుండి వచ్చిన జ్ఞానులు అయితే సాష్టాంగపడుతూ దే పోస్ట్రేట్ ద వైజ్ మెన్, ద మగి, దే పోస్ట్రేట్ అండ్ ది గ్లోరిఫైడ్ గాడ్. రండి, ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన తలాంతుని బట్టి దేవుని ఘనపరుస్తూ నాతో కలిసి ఈ పాట మీకు వచ్చినట్లయితే కలిసి పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. లేని పక్షాన స్క్రీన్ పైన కనిపిస్తుండగా నాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని ఘన నామాన్ని మహిమపరచవలసిందిగా మీకు ఆహ్వానిస్తున్నాను. కమ్, లెట్స్ జాయిన్ and let's sing this song, ధన్యమాయ నా బ్రతుకురు. With this song where our lives are really blessed because God came in a form of man to redeem us. ఆ దేవుడే నరరూపిగా మన కోసం వచ్చి మనల్ని విమోచించడానికి, రక్షించడానికి వచ్చాడు గనక మన జీవితాలు ఎంతో ధన్యమయ్యాయి. ఈ పాట నాతో కలిసి పాడవలసిందిగా మీకు ఆహ్వానిస్తున్నా. ధన్యమాయ మా బ్రతుకురో, ఇన్నాళ్లకు దేవుడు నరుడై పుట్టేను. ధన్యమాయ మా బ్రతుకురో, ఇన్నాళ్లకు దేవుడు నరుడై పుట్టేను. హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా. ధన్యమాయ మా బ్రతుకురో, ఇన్నాళ్లకు దేవుడు నరుడై పుట్టేను. ధన్యమాయ మా బ్రతుకురో, ఇన్నాళ్లకు దేవుడు నరుడై పుట్టేను. హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా.
ఆసియా ఖండపు పాలస్తీనా దేశం, యూదయ ప్రదేశం బెత్లెహేము పల్లె. ఆసియా ఖండపు పాలస్తీనా దేశం, యూదయ ప్రదేశం బెత్లెహేము పల్లె. పశువుల పాకలో మరియమ్మ ఒడిలో, పశువుల పాకలో మరియమ్మ ఒడిలో, బాలయేసుడై మన దేవుడు పుట్టెను రో. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా. శాపాలు తొలగించుటకు నరరూపిగా ఇలలో అవతరించెను. మన పాప శాపాలు తొలగించుటకు నరరూపిగా ఇలలో అవతరించెను. మార్గం సత్యం జీవం తానయ్యుండి, మార్గం సత్యం జీవం తానయ్యుండి, మోక్షమునకు దారి చూపెరో. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. అంధకార జగతిలో పడిన వారిని వెలిగింపను ధనకే తెంచెను. అంధకార జగతిలో పడిన వారికి వెలిగింపను ధనకే తెంచెను. బలమైన దేవుడై నిత్యుడైన తండ్రి అయి, బలమైన దేవుడై నిత్యుడైన తండ్రి అయి ఇమ్మానుయేలుగా అవతరించెను. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. హైలెస్సా లేలో హైలెస్సా, హైలెస్సా లేలో హైలెస్సా. ధన్యమాయ మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. మా బ్రతుకురో, ఈనాళ్లకు దేవుడు నరుడై పుట్టెను. ప్రార్థన చేద్దామా? దగం తండ్రి, ప్రేమ కలిగిందేమో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇళ్ళ మీద చూపించిన గొప్ప ప్రేమ కృప కనికరం బట్టి లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించాము, గణపరిచాము. నాన్న, మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన గొప్ప ధాన్యతను బట్టి చీకటి అంధకారమయంలో ఉన్న మా బ్రతుకులను వెలిగిచ్చే గొప్ప దివ్య జ్యోతివి నీవేనయ్యా. అంత గొప్ప ధన్యత మాకు చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమార్థమైన రీతిగా మా జీవితాలు మీరు జరిపించిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ నాన్న ఈ సమయంలో మీరు అనుగ్రహించిన క్రిస్మస్ సంతోషాన్ని మేము అనుభవించడానికి హెల్ప్ us లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ గేవ్ us. Joy of Christmas. Help us to experience it in our lives. మా జీవితాలు మేము అనుభవించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మ్యాచ్నెస్ అండ్ ద లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని సన్నిధిలో చేరి కొద్ది నిమిషాలు మనం ఇప్పుడు స్తుతించాము.
రండి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. దిస్ ప్రెషియస్ ఆర్ గాడ్ గేవ్ us as he gifted us this wonderful life. We praised him, we glorified him. Come, let's meditate the word of God and let's receive the true joy of Christmas through the scripture. దేవుని యొక్క లేఖనానుసారంగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మన దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే, బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే లూకా రాసిన సువార్తలో 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14 వచనాల వరకు నాతో కలిసి చదవవలసిందిగా ప్రభు పేరును మీకు ఆహ్వానిస్తున్నా. నేను ఐ ఇన్వైట్ యూ టు టర్న్ యువర్ బైబిల్స్ టు Luke chapter 2 verses from 8 onwards to 14. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సన్నివేశం. ప్రతిసారి మనం క్రిస్మస్ అనే ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తుంటాం. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వి గెట్ ద థాట్ ఆఫ్ క్రిస్మస్, for sure we will go through this passage where the shepherds who are in dark, they saw the greatest light, the divine light which is from the angel. The good news has been spread from each angel to the group of angels as they glorified God to the shepherds and to the all the world. ఒక దూత వచ్చి దేవుని యొక్క సువర్తమానం తెలియజేస్తూ, దూతతో కూడా అనేకమైన దూతల సమూహము, సైన్య సమూహము దేవునికి ప్రతిగానాలు చేయుటయు, అంతే రీతిగా ఆ దూత చెప్పిన మాట గొర్రెల కాపర్లు విని అనేక మందికి చాటి చెప్పడం మనం ప్రతి క్రిస్మస్ సంఘటనలో మనం చూస్తుంటాం. ప్రాముఖ్యంగా 8వ వచనంలో మనం ధ్యానించినప్పుడు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు తమ మందలను వారు ఎప్పుడు కాస్తున్నారంటే రాత్రి వేళ కాస్తున్నారు. దే ఆర్ వాచింగ్ దర్ ఫ్లోక్ బై ద నైట్. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది నిద్రపోవడానికి ఆశపడతారు. అందులో ప్రాముఖ్యంగా ఈ వింటర్ సీజన్, ఈ చలికాలంలో నిద్ర ఇంకా కావాలి అంటాం. నిద్రపో అంటుంటాం మనలో చాలామంది. వేకుజామున దేవుడు లేపుతున్నా మనలో చాలామంది మనకున్న అలసటని బట్టు, లేదంటే మనకున్న ఏ స్థితి బట్టైనా, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్స్ ఇట్ ఈస్, అవర్ బాడీ విల్ టెల్ us sleep some more, even when God wakes us up early in the morning. Obviously we are humans. మనం మానవులు కాదేమండి. మానవులు అన్నాక ఈ చల్లటి క్లైమేట్ చాలామందికి అణిచివేసే రీతిగా నిద్ర వస్తుంటుంది. అటువంటి నిద్రపోతున్న సమాజం ఒకవైపు ఉన్నప్పుడు, సమాజానికి దూరంలో పొలంలో కొందరు గొర్రెల కాపరు ఏం చేస్తున్నారు అంటే, వారు తమ మందలను కాచుకుంటుంటున్నారు. దే ఆర్ వాచింగ్ ఓవర్ ద ఫ్లోక్. ఈరోజు ఈ యొక్క వచనంలో మనం తేరి చూచామంటే, ఆ దేశంలో అనేక మంది గొర్రెల కాపర్లు ఉన్నారు. కానీ ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ధన్యత ఈ కొందరికి వచ్చింది. Where a lot of shepherds are there in the country, not everyone got this great privilege, but only few are chosen. ఈరోజు ఈ దేశంలో, ఈ ప్రదేశంలో, మన జనాంగంలో
అనేక మంది ఉండొచ్చేమో, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు తన కార్యము, తన సువార్తను దేవుడు నీకు ఒక బహుమానంగా దేవుడు తెలియజేశాడు. ఆ దూత వచ్చిన మహిమను, ఆ దైవికమైన ప్రసన్నతను చూసినప్పుడు 9వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చినప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. పలుమార్లు బైబిల్ గ్రంథంలో మనం దేవుని యొక్క మహిమను మనం చూస్తుంటాం. దేవుని యొక్క ఆలయం సొలొమోను కట్టించిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆకాశం నుండి దిగి వచ్చింది. when the Solomon he built the temple of God, God's glory came upon the temple and the priest couldn't minister because the glory was so huge they can't see. దేవుని యొక్క మహిమ ఎంత దిట్టంగా ఉందంటే, ఆ ఉన్న యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతకు, ఆ యొక్క గొప్ప తేజస్సుకి యాజకులు పరిచర్య చేయలేకపోయారు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అంత బలమైనది. ఈరోజు చీకటితో నిండిన లోకములోకి దేవుని యొక్క మహిమ మనపైకి ప్రకాశించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ అ లాట్ ఆఫ్ డార్క్నెస్, గాడ్ వాంట్స్ హిస్ గ్లోరీ టు షైన్ అపాన్ యూ అండ్ మీ. అందరు గొర్రెల కాపర్ల వలె వీరు లేరు. These shepherds are not like the rest shepherds. ఈ షెపర్డ్స్, ఈ గొర్రెల కాపర్లకి వీరుకున్న మంద పైన వారు మెలకువత కలిగి ఉన్నారు. వారుకున్న బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నారు. ప్రాముఖ్యంగా వారుకున్న పొలంలో వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఇన్ ద ఫీల్డ్ విచ్ ఇస్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ లుకింగ్ కేర్ ఆఫ్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్, దే ఆర్ వాచింగ్ ఆఫ్టర్ దేర్ ఓన్ షీప్. ఈరోజు మన కుటుంబం అనే ఒక మందను మనం సరైన రీతిగా మనం కాస్తున్నామా? ఒక కుటుంబంలో ఉన్న యొక్క తల్లి కానీ, తండ్రి కానీ, బిడ్డలు కానీ, మనకంటూ దేవుడు ఒక కుటుంబం అనే ఒక మందను ఇచ్చాడు. మన గృహం అనే పొలమునిచ్చాడు. ఆ పొలంలో మనం ఉన్నామా? అంటుకట్టి ఉన్నామా? తోటి వారితో ప్రేమ సఖ్యత ఉన్నామా? ఈరోజు క్రిస్మస్ అంటూ అనేక మందికి మనం సంతోషంగా మెర్రీ క్రిస్మస్ అంటాం, కానీ గుండెల్లో సంతోషం లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్, ఇన్ విషింగ్ అదర్స్ మెర్రీ క్రిస్మస్. గుండెల్లో నిజమైన సంతోషం ఇచ్చేది క్రీస్తు ఇచ్చిన ఐక్యతను బట్టి. ఓన్లీ ద యూనిటీ విచ్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్, వన్ పర్సన్ కెన్ హ్యావ్ లవ్ ఇన్ దర్ హార్ట్, కెన్ హ్యావ్ ఫర్గివ్నెస్ ఇన్ దర్ హార్ట్. ఇవన్నీ దయచేయడానికి దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈరోజు మన జీవితంలో ఆయన బిడ్డలకు మనం జీవించేటప్పుడు నిశ్చయంగా ప్రభు యొక్క మహిమ మన చుట్టూ ప్రకాశిస్తుంది. గొర్రెల కాపర్లు బైబిల్ ప్రకారంగా చూస్తే, ఇఫ్ వి సీ హూ ఆర్ ది షెపర్డ్స్ అకార్డింగ్ టు బైబిల్, దే ఆర్ ద వెరీ లీస్ట్ కన్సిడర్డ్ పీపుల్. చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు వారు. వారికి అంత ఆధిక్యత ఉండదు. అయినను దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనకి 2 గొర్రెల కాపర్లు కనిపిస్తారు. మొట్టమొదటిగా ఇఫ్ యూ సీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ వీ కెన్ సీ 2 మేజర్ షెపర్డ్స్. ఫస్ట్ వన్, ద ప్రామినెంట్ వన్, వి ఆల్ నో, మనందరికి బాగా తెలుసు, మహారాజుగా అయిన దావీదు. ద వన్ హూ ఈజ్ ఎగ్జాల్టెడ్ టు ఎ కింగ్ ఈజ్ డేవిడ్. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన జనాంగం తుడిసివేశారు. సమూయేలు ప్రవక్త వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వారి అన్నలకైతే అవకాశం ఉంది, కానీ ఎక్కడో దూరాన గొర్రెలను కాస్తూ ఉన్నాడు. వెన్ ప్రాఫెట్ శామ్యుయల్ కేమ్ టు అనాయింట్, హిస్ బ్రదర్స్ ఆర్ దేర్ బట్ హీ సమ్వేర్ ఫార్ టెండింగ్ ది షీప్. ఆధిక్యత లేదు అని ఆయనను దేవుడు హృదయ అంతరంగాన్ని చూశాడు. అదే రీతిగా మనం చూసినప్పుడు దావీదు కన్నా ముందు మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరు అంటే ఆదాము హవ్వల యొక్క కుమారుడు, ద సన్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ద యంగర్ వన్, ద కయీన్.
కైన్స్ బ్రదర్ హేబెల్. కైను హేబెల్ అని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదండి. చాలాసార్లు మనం కైన్ హేబెలు స్టోరీని మనం వింటుంటాం, ధ్యానిస్తుంటాం. హేబెల్ ఏం చేశాడంటే, హేబెల్ ఒక కాపరి, తనకున్న గొర్రెల్ని తను చూచేవాడు. ఈ యొక్క గొర్రెలను చూస్తూ ఈ గొర్రెల్లో శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైన మాట మనకి 3వ అధ్యాయం ఇన్ జెనసిస్ చాప్టర్ 3 we can see where God looked at Abel and his offering. దేవుడు హేబెలును అతని అర్పణ చూశాడు. God will look at you first and then your offering. మళ్ళీ చాలామంది మన జీవితం ఎలాగున్నా పర్లేదు, మన కానుకలతో దేవుని సంతోషపెడతామా అన్న ఆలోచన వచ్చినను దేవుడు అది స్వీకరించడు. మన జీవితంలో నిజమైన స్వీకరణ, దైవికమైన అంగీకారం ఎప్పుడు వస్తుందంటే, ద ట్రూ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గాడ్ వెన్ వీ విల్ రిసీవ్ ఈస్ వెన్ వీఆర్ వాకింగ్ ఇన్ హిస్ పాత్. ఆయన యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించే రీతిగా. ఈ యొక్క గొర్రెల కాపరిని దేవుడు ఏర్పరచుకోవడానికి మొట్టమొదటిగా వీళ్ళలో యోగ్యత లేదు. ఫస్ట్ థింగ్, దే డోంట్ హ్యావ్ సోషల్ స్టేటస్ ఆర్ గుడ్ స్టాండర్డ్స్ ఇన్ ది సొసైటీ. దే ఆర్ నాట్ వర్త్ ఇనఫ్. దే ఆర్ వెరీ డౌన్ ట్రోడెన్ బై ద పీపుల్. ప్రజల దగ్గర చాలా కించితంగా చూసేవారు. వేర్ వీ కెన్ సీ ద కాంట్రరీ ఇన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క యేసుక్రీస్తు జననంలో ఒక గొప్ప తారతమ్య భేదం మనకి, ఒక వేరే వివిధ రకాల భేదాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా ఈ యొక్క వార్త వెళ్ళింది చదువులేని పామరులు అయితే, రెండవదిగా తన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎవరు అంటే జ్ఞానులు. వేర్ ది వైస్ మెన్ దే కేమ్ ఆఫ్టర్. They wanted to see. They saw his star and they came here to meet the Christ, to meet the Savior, to meet the King. గొర్రెల కాపర్లకైతే దూత వచ్చి చెప్పిన మాటను విని వెంటనే వారు వెళ్ళి ఆ యొక్క బాలుని చూశారు. కానీ గొర్రెల కాపర్లు అయితే ఈ రీతిగా చూసి ఆనందిస్తే, అక్కడ ఉన్న జ్ఞానులు అయితే తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి వారు వెళ్ళి సాగిలపడి బాలయేసును పూజించారు. అటు చదువులేని వారు, పామరులైన వారు వచ్చారు, ఇటు విద్యావంతులు, మహాజ్ఞానులు కూడా వచ్చారు. గాడ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరికి సమానుడై ఉన్నాడు. కానీ ఈ యొక్క జ్ఞానులకు లేని భాగ్యం గొర్రెల కాపర్లకు వచ్చింది. These wise men, they didn't receive a great blessing, but these people who are called fools by the people, they received the greatest and the greatest blessing. గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం గొర్రెల కాపర్లకు వచ్చింది. ఏంటి అంటే, దూత చెప్పిన యొక్క అద్భుతమైన మాట ఏంటి అంటే, ఆ యొక్క 14వ వచనంలో మనం చూసి, ఆ యొక్క 12వ వచనంలో 11వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ యొక్క we see in the 11th verse, you can see, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. Savior is born to us in the city of David. పాత నిబంధనలో దేవుడు ఏ రీతిగా అయితే దావీదును హెచ్చించాడో, ఆ దావీదు యొక్క వంశంలో యేసుక్రీస్తు వారిని ఆయన పంపించడానికి దేవుడు దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. We can it reminds us the greatest promise God gave to David. That's why God chosen David. దేవుడు దావీదు హృదయాన్ని చూచాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు. వరల్డ్ సీస్ యువర్ ఎక్స్టర్నల్ ఫేస్ అండ్ ఫీచర్స్, బట్ గాడ్ సీస్ యువర్ హార్ట్. ఈరోజు దావీదుకు ఒక కాపరిగా పెట్టిన దేవుడు, దావీదు వంశంలో పుట్టిన ఈ ప్రభువు అయిన యేసు క్రీస్తు ఆయన జనన వార్తను మొట్టమొదటికి గొర్రెల కాపరికి వెళ్ళింది. ద ఫస్ట్ న్యూస్ ఆఫ్ గాడ్స్ అరైవల్ ఇన్ దిస్ వరల్డ్ went to the shepherds
In the same way, we can see Jesus himself claims that he is a true shepherd. బైబిల్ గ్రంథంలో అదే రీతిగా మనం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది యేసుక్రీస్తు వారు ఆయనకు నిజమైన గొర్రెల కాపరి అంటున్నారు. ఒకసారి చదువుదామా? బైబిల్ గ్రంథం వారు యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో, if we turn our Bibles to John chapter 10 verses 11, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో చూసిన, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. The good shepherd, where the good shepherd gives life for his sheep. క్రీస్తు పుట్టుకలో ఉన్న యొక్క గొర్రెల కాపర్లు, కొందరు గొర్రెల కాపర్లు, the few, the chosen shepherds, at the time of God's arrival in a human form, they are looking after their sheep in the dark world. ఈరోజు ఈ అంధకార లోకములో మన ఆత్మలకు కాపరైన యేసయ్య, ఆయన మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన తన ప్రాణాన్ని కూడా మనకి ఆరిపోసాడు. He loves us. That's the reason he laid his life for us. And he gives a wonderful statement if we see. Same way. Verses from 14 onwards. Yeah, John chapter 10. We'll try to read from the verses 6 on 7 onwards. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారం నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారము, ఆ ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన అట్లా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చును, మేత వేయిచి ఉండును. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దీనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్టు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిద్దనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 11th verse, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కీప్ ఆన్ గోయింగ్ టు ద verses 14. నేను గొర్రెల మంచి కాపరిని. 15, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రి ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. చూసారండి ఎంత అద్భుతమైన మాట ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన యొక్క మాట, నా గొర్రెలు నా స్వరం వింటాయంట. He says, my sheep will listen to my voice. ఎంత అద్భుతమైన రీతిగా ఆయన ప్రేమను ఆయన మనకు చూపిస్తున్నాడు. వాట్ వండర్ఫుల్ మేనర్ హీ షోయింగ్ హిస్ లవ్ ఫర్ us. ఈరోజు చీకటిమయమైన మన జీవితాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇదిగో సమస్త ప్రజలకు కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఈరోజు ఆ సువర్తమానం ఏంటి అంటే, అంధకారమయంలో ఉన్న మన జీవితాలకు వెలుగివ్వడానికి సాక్షాత్తు ఆయనే నిజమైన కాపరి ఈ లోకానికి దిగి వచ్చాడు. టు బ్రైటన్ అవర్ డార్కెస్ట్ లైఫ్స్ and to make us as a light to this world. He himself came to this world to save you and me. ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన యేసయ్య దగ్గరికి మనం వెళ్తున్నామా? ఆర్ వి లిసనింగ్ టు హిమ్? మన ప్రాణానికి నాదుడైన ఆయన మాట విని ఆయన ప్రకారం మనం చేసినప్పుడు మన జీవితంలో ఆయన అత్యధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన ఇస్తాడు. ఆయన గొర్రెలుగా మనం జీవించగలుగుతున్నామా? మన ఆత్మలకు కాపరి అయినా ఆయన మాట ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఆర్ వి లిసనింగ్ అండ్ అబైడింగ్ బై హిమ్? హీ ఈజ్ అ వే, హీ ఈజ్ అ ట్రూత్ అండ్ హీ ఈజ్ లైఫ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లాస్ట్. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద లైఫ్, ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. చీకట్లో నశించిపోతున్న ప్రతి ఒక్కరికి రక్షించడానికి, తన జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవం అనే బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడండి. ఆయన యొక్క జీవం మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది. చీకటితో ఉన్న మన జీవితాలకు
వెలుగుగా మార్చిన ఆయనను మన మనసారా కొనియాడుతూ కీర్తిస్తూ, దేవా నీ యొక్క బిడ్డగా మేము జీవించామయ్యా, జీవిస్తూ ఉండడానికి కృపను దయచేయండి. ఇక ముందు జీవించడానికి అటు రక్షణలో తగిన విశ్వాసాన్ని దయచేయండి. ఫాదర్, సో ఫార్ యు హెల్ప్డ్ us to be the light of the world. Help us to sustain this light in following your path, and in coming days help us to have this light forever. Give us such faith in our lives, a double portion of faith. రెండొంతులు గల విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా గుండెల్లో విశ్వాస మూలంగా మేము ముందుకు వెళ్ళడానికి, మిమ్మల్ని అనుసరించడానికి అటు జీవితాలు మాకు దయచేయండి దేవాని. రండి ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేద్దాం. లార్డ్, గివ్ us and grant us a heart filled with faith to follow you, Lord. అడుగుదామా దేవుణ్ణి మనసారా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇంట్లో మీరు చూపించిన గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ. నాన్న, మా జీవితాల్లో అనేక మంది రకరకాల చీకట్లో, రకరకాల కష్టాలతో, రకరకాల కలతలతో పడిపోయినాం. ఆయనను నాన్న చీకటిలో ఉన్న మానవాల్ని రక్షించడానికి వచ్చావయ్యా. మీ యొక్క రక్షణ మాట మా జీవితంలో గొప్ప వెలుగునిస్తుంది. యువర్ వర్డ్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ లైటన్స్ అవర్ లైఫ్ లార్డ్. దేవా, అటువంటి గొప్ప కార్యములు మా జీవితాన్ని జరిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. దాని యొక్క ప్రాముఖ్య సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని కొనియాడాము, మీ యొక్క మాటలని ధ్యానించాము. మా ఆత్మలకు కాపురి అని యేసయ్య మీ యొక్క మాటను అనుసరించి మీ యొక్క ద్వారం గుండా మేము వెళ్ళడానికి అటు కృపను దయచేయండి. మా జీవితం అనే యొక్క ప్రయాణంలో ఎక్కడ మేము తొట్టిల్లిపోకుండా మాకు వచ్చిన మా యొక్క రక్షకుడైన నీ వైపు చూస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. జీసస్, యు ఆర్ ద ట్రూ షెపర్డ్. హెల్ప్ us to walk and abide in you. Father God, help us to follow you no matter whatever turbulences or any temptations or any situations that we are going through in our life. Father God, you are the greatest Redeemer. You laid your life in order to save us, O Lord. దేవా, నీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని పనంగా నాన్న మీరు రక్షించిన గొప్ప ప్రేమ మీద, అటువంటి ప్రేమించే దేవుడవు నీవు. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, ఈ కృతజ్ఞతా స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరలోక ప్రియ తండ్రి, ఆమేన్. కలిసి చెప్దామా పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు, శోధనకి తెగ అదృష్టం తప్పించు. మన రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే పరమ తండ్రి. ఆమేన్. విష్ యు మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.